నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఇవాళ ధనుర్మాసంలో 18వ రోజు కాబట్టి మనం తిరుప్పావైలోని 18వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. నిన్నటి పాసురంలో బలరాముణ్ణి నిద్రలేపారు. అంతకు మునుపు గోపికలు నందగోప గృహానికి వచ్చి ముందుగా నందగోపుణ్ణి, ఆ తర్వాత యశోదని నిద్రలేపారు. కృష్ణుణ్ణి లేపుదామని ప్రయత్నం చేయబోతుంటేనే కృష్ణుడు చూసి సేగ చేశాడు. దాంతో వాళ్ళు తప్పు తెలుసుకొని బలరాముణ్ణి నిద్రలేపారు. అయినా కృష్ణుడు లేవలేదు. గోపికలు స్వామి లేవకపోవడానికి కారణం గ్రహించి ఈ పాసురంలో పురుషకారభూతైన నప్పిన్నను నిద్రలేపుతున్నారు. పాసురం ఒకసారి అనుసంధానం చేసుకుందాం. உந்து மதகளித்த ஓடாத தோல்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தங்கமழும் குழலி கடைதிரவாய் வந்தெங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உன் மைத்துனன் பேர் பாட செந்தாமரை கையால் சீரார் வளையொலிப்ப வந்து திரவாய் மகிழ்ந்தேலோரெம்பாவாய். உந்து மதகளித்த ஓடாத தோல்வலியன் నందగోపాలన్ మరుమగళైన పిన్నాయ్. మదం స్రవించే ఏనుగుల బలం వంటి బలం గలవాడు. అసలే ఏనుగంటే బలం గలది, అందులో మదం స్రవించే ఏనుగంటే ఇంకా బలం గలది. మదం స్రవించే ఏనుగుల గుంపుల బలం ఎంత ఉంటుందో అంత బలం గలవాడు ఈ నందగోపాలుడు. అట్లాగే ఎంతమంది శత్రువులు వచ్చినా వెన్ను చూపక పోరాడే బలం గలవాడు. అలాంటి నందగోపాలుడి కోడలా నప్పిన్నా అని సంబోధిస్తున్నారు. శ్రీమన్నారాయణుడికి శ్రీ, భూ, నీలాదేవి అని ముగ్గురు దేవేర్లు. వాస్తవానికి శ్రీదేవి అవయవాలే భూ, నీలాదేవులు అంటారు. వాళ్ళల్లో ఒక్కొక్కరు శ్రీమన్నారాయణ్ణి ఒక్కొక్క అవతారంలో అనుసరిస్తూ ఉంటారు. కృష్ణావతారంలో నీలాదేవి యశోద తమ్ముడైన కుంభుడి కూతురుగా పుట్టింది. ఆమెనే నప్పిన్న అంటారు. ఇక్కడ నందగోపాలుడి కోడలా అని పిలుస్తున్నారు. ఇలా పిలవడంలో ఒక రహస్యం ఉంది. కిందటి పాసురంలో నందగోపాలుడు అన్నం, వస్త్రం, నీరు ఉదారంగా ఇచ్చేవాడిని వర్ణించారు కదా. అలాంటి ఉదార పురుషుడి కోడలా నప్పిన్నా అంటే ఆయన ఉదారత్వంలో నీకు కూడా కొంత ఉంటుంది కదా, అంత ఉండొచ్చు, అంతలో కొంతైనా ఉండొచ్చు. కాబట్టి మేము అడిగింది ఇవ్వలేవా అని ముందు కాళ్ళకు బంధం వేస్తున్నారు. కందంకమళం కుழలి కడైతిరవాయ్ వందెంగుం కోഴി అழைత్తనగాన్. మంచి సువాసన గుబాళించే కొప్పు గలదానా గడియ దేవమ్మ. భగవంతుడు పుష్పమైతే అమ్మవారు సువాసన కదా, అందుకనే ఆమె సహజంగానే సువాసన భరితంగా ఉంటుంది. నిత్య సుమంగళి కాబట్టి కొప్పులు, పూలు ఎప్పుడూ ఉంటాయి. ఇక వాసన గురించి చెప్పేదేముంది? అందుకనే కందం కమళం కుഴలి కడైతిరవాయ్. కడైతిరవాయ్ అంటే తలుపులు తెరవమ్మ అని. మన కర్మఫలాన్ని మనంగా తొలగదోసుకోలేము, పరమాత్మ కృప వలన మాత్రమే తొలగుతుంది. అందుకని నువ్వే తలుపుల గడియ తీయాలి అని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. నప్పిన దానికి అప్పుడే వచ్చారు, ఇంకా తెల్లవారినే లేదే అన్నట్టుగా వీళ్ళు భావించి తెల్లవారడానికి ఒక సంకేతం చెప్తున్నారు. కోడి అഴెత్తనగా, కోళ్ళు పిలుస్తున్నాయి. ఎక్కడో ఒక కోడి కాదు, ఎంగుం కోడి అഴెత్తనగాన్, అంతటా కోళ్ళు పిలుస్తున్నాయి. జాము కోడి కాదు, ఉన్న చోటే కూసి పడుకోవట్లేదు, లేచి అంతటా తిరుగుతున్నాయి, కోళ్ళు కూస్తున్నాయి. వందెంగుం కోడి అഴెత్తనగాన్, వచ్చి అంతటా కోళ్ళు పిలుస్తున్నాయి అంటే ఊరంతా కలిగి తిరుగుతున్నాయి, అరుస్తున్నాయి, బాగా తెల్లవారింది అనడానికి ఇది ఒక సంకేతంగా చెప్పారు. కోళ్ల పిలుపులు పూర్వాచార్యుల శ్రీ సూక్తులు. అది వినటం అంటే అమ్మవారిని ఆశ్రయించడానికి తగిన కాలం ఆసన్నమైంది అని అర్థం. మాధవి పందల్ మేల్ పల్గాల్ కీలినంగళ్ కూవినగాళ్. మొదటి సంకేతం చెప్పారు తెల్లవారిందనడానికి. అమ్మవారు దానికి
అంతగా తృప్తిపడి లేచి రాలేదు. అందుకని ఇంకొక సంకేతం చెప్తున్నారు తెల్లవారిందనడానికి. మాధవి పందల్ మేల్ పల్గాల్ కుయిలిరంగళ్ కూవినగాన్. మాధవి లత మీద ఉన్న పందిరి మీద పలు కోయిలలు కూస్తున్నాయి. కోయిలలు ఆళ్వార్లకు సంకేతం. కోయిలలు ఆళ్వార్లు కూడా పరభృతులు. తమ గానంతో లోకాన్ని ఆనందింపచేసేవారు. కవి సమయంలో కోయిలలు వసంతంలోనే కూస్తాయి, కానీ గోదాదేవి కోయిలలు మాత్రం ధనుర్మాసంలో కూసినాయి. అంటే గోదాదేవి ధనుర్మాసంలోనే కోయిలలతో కూయించింది. ఇది ధ్వని ప్రకారం పరమ విశిష్టమైన విషయం. పందార్ విరలి బంతిని వేళ్లతో పట్టుకున్నదానా అంటే రాత్రి స్వామితో బంతి ఆట ఆడి నువ్వే గెలిచినట్టున్నావు. అందుకే బంతి నీ చేతిలోనే ఉంది, కాబట్టి నువ్వు మాకు పురుషకారం చేయాలి. అందుకోసం త్వరగా వచ్చి తలుపు తెరవ్వమ్మా అని పిలుస్తున్నారు. ఉన్ మైతునన్ పేర్పాడ. అక్కడికి అమ్మ కదిలినట్టు కనపడలేదు, వీళ్ళకు నప్పెన్న కదిలినట్టుగా కనపడలేదు. అందుకని ఉన్ మైతునన్ పేర్పాడ, నీ ప్రియుడి కీర్తిని గానం చేస్తున్నావు అమ్మా, అందుకోసం నువ్వు కూడా తలుపు తీస్తే మేము లోపలికి వచ్చి ఇంకా దగ్గరగా ఉండి మీకు మీ ఉభయుల కీర్తిని, స్వామి కీర్తిని, నీ కీర్తిని గానం చేస్తాం అని ప్రార్థిస్తున్నారు. సెందామరెక్కయ్యాల్ సీరార్ వలయొళిప్ప. సరే తలుపు తీసుకోండి అంది. అంటే కాదు నువ్వే వచ్చి తీయాలన్నారు. అది కూడా ఎట్లా తీయాలట? సెందామరెక్కయ్యాల్ సీరార్ వలయొళిప్ప. ఎర్ర తామరను పోలిన చక్కని చేతులు గల నువ్వు చేతి గాజులు గలగలమని మంగళధ్వని చేస్తుండగా వచ్చి తలుపు తీయాలి అని అడిగారు. మహీంద్ వంద్, స్వామిని కీర్తిస్తున్నాం కదా, అది వింటూ మేము వచ్చాం కదా, మమ్మల్ని చూసి సంతోషిస్తూ వచ్చి సంతోషంగా తలుపులు తీయాలి. మహీంద్ వంద్ తిరవాయ్, సంతోషంగా వచ్చి తలుపులు తెరువు అని వీళ్ళు అడుగుతున్నారు. కృష్ణుడు భోగోపకరణం, బంతి లీలోపకరణం, అంటే జీవాత్మలు. అమ్మ పురుషకారభూత. జీవాత్మలను ఒక చేత, జీవేశ్వరుడిని మరొక చేత పట్టుకుంది నప్పెన్న. శ్రీ అంటే 6 అర్థాలు ఉన్నాయని శాస్త్రం చెప్తుంది. 1 పరమాత్మను ఆశ్రయించేది, 2 జీవాత్మలను ఆశ్రయింపచేసేది, 3 జీవాత్మల కష్టాలను వినేది, 4 ఆ కష్టాలను, జీవాత్మల కష్టాలను పరమాత్మకు వినిపించేది, అంటే వినిపించేటప్పుడు పక్వం చేసి వినిపిస్తుంది, జీవాత్మల పుణ్యాలను పక్వం చేస్తుంది, జీవాత్మల పాపాలను హింసిస్తుంది, అంటే పోగొడుతుంది. ఈ 6 గుణాలతో జీవాత్మలను పరమాత్మ దగ్గరికి చేర్చడమే పురుషకారం అంటారు. గోపికల ఆర్తిని చూసి తలుపులు తోసుకొని లోపలికి రమ్మని అమ్మ చెప్పింది. కానీ గోపికలు ఆ పని మా వల్ల కాదు, నువ్వే వచ్చి తలుపు తెరవాలి అని పిలుస్తున్నారు. ఎందుకంటే దీంట్లో ఒక రహస్యం ఉంది. ఆమె నడిచి వచ్చినప్పుడు వీళ్ళ కంటికి ఉన్న ఉపవాసం తీరుతుంది. ఆమె చేతి గాజులు ధ్వనించినప్పుడు చెవులో ఉపవాసం తీరుతుంది. స్వామిని కీర్తించడం వల్ల జిహ్వకు ఉపవాసం తీరుతుంది. తలుపు మీద ఆమె లోపల నుంచి చేయి పెట్టి తలుపు తీయడానికి తలుపు మీద చేయి పెట్టినప్పుడు బయట వీళ్ళు కూడా చేయి పెడతారు, కాబట్టి ఆమె స్పర్శ తలుపు నుంచి వీళ్ళ దాకా ప్రవహించి ఆ స్పర్శకున్న ఉపవాసం కూడా తొలగిపోతుంది. ఆమె కొప్పులోని పూల వాసనల వలన నాసికకున్న ఉపవాసం తీరిపోతుంది. అంటే గోపికల పంచేంద్రియాలకున్న ఉపవాసాలన్నీ తీరిపోవాలి ఆమె నడిచి వచ్చి తలుపు తీయడం వల్ల. అందుకని ఆమెనే వచ్చి తలుపు తీయమని ఈ గోపికలు కోరుతున్నారు. ఈ పాసురం ప్రత్యేకమైంది. ఎందుకనంటే భగవద్ రామానుజుల వారికి చాలా ప్రియమైంది. భగవద్ రామానుజులు 9 గ్రంథాలు రాసినప్పటికీ వేదాంగాలు, ఇతిహాస పురాణాలు, ద్రావిడ వేదం అంతా పుకిట పట్టిన వారికి అత్యంత ప్రేమంది తిరుప్పావి 30 పాసురాలే. అందుకనే రామానుజుల వారు శ్రీరంగంలో భిక్షాటన చేసే కాలంలో ఈ తిరుప్పావి పాసురాల్ని పాడుకుంటూ వెళ్ళేవారట. ఒకరోజు అలా వెళుతుండగా వారి ఆచార్యులండి పెరియనమ్మ గారి ఇంటి దగ్గరికి వచ్చే వరకు ఈ పాసురాన్ని గానం చేస్తున్నారు రామానుజుల వారు. వీరికి భిక్ష ఇవ్వడం కోసం పెరియనమ్మ గారి కూతురు అత్తుళాయమ్మ
చేతి గాజులు గలగలమనగా తలుపు తెరుచుకొని బయటికి వచ్చింది. ఆ దృశ్యం చూసిన రామానుజుల వారు తన్మయత్వంతో సాక్షాత్ ఆండాళ్ తల్లి వచ్చినట్టుగా భావించి ఆమెకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించారట. అది చూసిన పెరియనంబి గారు ఉందు మదగలెత్తిన అనుభవం కాబోలు అని మంగళాశాసనం చేశారని చరిత్ర. నప్పిన్నాయ్ అంటే శ్రీ అయిన మహ అనే గురు పరంపరా వాక్యం ఇందులో నిరూపితం. ఆండాళ్ త్రివడిగళే శరణం.